వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బంగారుపాలెం పర్యటనలో కార్యకర్తలపై ఫైర్ అయిన జగన్. కురవిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైన గురు పౌర్ణమి వేడుకలు. తల్లిని రైతు వేదికలో వదిలేసిన 4 కొడుకులు. పోలీస్ స్టేషన్లో కోడి పంచాయతీ. కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, గురు పౌర్ణమి సందర్భంగా గురుస్వామికి పాదపూజ. గురు పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముతుకృష్ణ గురుస్వామికి బీఆర్ఎస్ నాయకులు పాదపూజ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ, సమాజంలో తల్లిదండ్రుల తర్వాత పూజించబడువారు గురువులని, మన సంస్కృతి సాంప్రదాయాలను, సమాజ సేవ వంటి అంశాలకు మార్గదర్శకులుగా గురుస్థానం ఉంటుందని అభివర్ణించారు. ముతుకృష్ణ గురుస్వామి అనేక సంవత్సరాలుగా హైందవ సంస్కృతి శిష్యులకు బోధిస్తూ సమాజ పరివర్తనకు తోడ్పడ్డారని కొనియాడారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని, అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీ సింగరేణి గ్రౌండ్లో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్ కుమార్ పాల్గొని వివిధ రంగాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకిత భావంతో ఉండాలని, వారి సేవలను మర్చిపోకుండా రానున్న రోజుల్లో గురువులను సన్మానించుకునే విధంగా విద్యార్థుల మధ్య ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కుమార్ తెలిపారు. అందరికి శుభాకాంక్షలు. ఇట్లా ఒక 5 నిమిషాలు నిలబడి నెక్స్ట్ అన్ని జాతీయ అంతర్జాతీయలో సాధించే ఈ మెడల్స్ మనం చూపించడానికి గర్వకారణం. వాళ్ళందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ రంగాల్లో అయితే రాణించినామో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము, తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని మరోసారి ప్రపంచం తెలపడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు కూడా వివిధ రంగాల్లో వారు నేర్చుకోవడమే కాకుండా వారి విద్యను ఇతరులకు పంచి ఈ ప్రాంతంలో, పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేరు తీసుకొచ్చినారు. క్రికెట్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన జిమ్ ట్రైనరే కావచ్చు, డ్యాన్స్ మాస్టరే కావచ్చు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గురువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారు నేర్చుకోవడమే, వారి యొక్క కళను వారి దగ్గరే పెట్టుకోకుండా, వారికే పరిమితం చేయకుండా, ఆ కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజానికి చేసే ప్రయత్నం చేసినారు. గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చేసి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి కూడా విజేతగా నిలిపే సందర్భంగా ఈరోజు మేము
వారందరినీ గౌరవించుకోవడం, మా సమక్షంలో జీవం కాలనీలో ఉన్నటువంటి మిత్రులం అందరం కలిసి వారిని సన్మానించుకోవడం, వారిని గౌరవించుకోవడం అని అంటే మనకు మనం గౌరవించుకున్నట్టుగా మేము భావించి వాళ్ళందరికీ కూడా మేము తెలుసుకొని చిన్నగా ఇంత ఆర్భాటాన్ని పోకుండా వారి యొక్క సేవలను వాళ్ళని గుర్తించి వారికి సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ పరంపర ఎందుకంటే ఇది చూసిన పిల్లలంతా కూడా, ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ ముందు జరిగిన కార్యక్రమాన్ని భవిష్యత్తు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా గురువును ఏ రకంగా ప్రేమించాలి, ఏ రకంగా గౌరవించాలనే అలవాటు చేయాలనే ఉద్దేశం ముఖ్య కారణం. ఆ కారణంగా మా పెద్దలు మాకు చెప్పినారు. ఆ పెద్దల ప్రకారం మేము ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మన ప్రాంతంలో అనేక రంగంలో రాణిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో వారందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. మనకు తెలుసు మొదటి గురువు అమ్మ ఉంటుంది ఇంట్లో, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత మనకు ఏ విద్య అయితే ఉంటుందో ఆ విద్యా గురువులను మనం గౌరవించుకోవాలి. వారు చెప్పినవి మనం చేసి ఎదగాలని చెప్పని సందర్భం కోరుకుంటున్నాం. ఈరోజు మాచే సన్మానం అందరూ కూడా మరొకసారి పేరు పేరు నా శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మీడియా మిత్రులకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఓకే అండి. ఈరోజు ముఖ్యంగా గురి పౌర్ణమి సందర్భంగా గోదావరికని సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్ భాయ్ గోదావరికన్లోని ఎవరైతే పిల్లలకు కోచింగ్ కానీ పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా కుమార్ భాయ్ అండ్ టీమ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. మేము గోదావరికన్లో గత 20 సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్, క్రికెట్ని డిస్ట్రిక్ట్ ఆడిపించడం, యూనివర్సిటీకి ఆడిపించడం, అందులో నా బాధ్యత. నేను దానికి ముఖ్య భూమికగా ఉన్నాను. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మన క్యాంప్, మన గోదావరికని ఇదే గ్రౌండ్లో, జేఎం కాలనీ గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇవన్నిటినీ మనం చేసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి మాకు కుమార్ భాయ్ మాకు తరఫున, టీం తరఫున మాకు సన్మానించడం చాలా గొప్ప విషయం. వెరీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుంది. 1,05,00,000 పేద కుటుంబాలు ఉంటే 1,42,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని చెబుతున్నారు. మిగతా 37 లక్షల రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయో తేల్చాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. పైగా కార్డులను చిన్నవిగా చేసి అందిస్తామని చెబుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,105,00,000 కుటుంబాలు, ఈ పేద కుటుంబాలు ఉన్నాయి. అందులో రేషన్ కార్డులు వచ్చేసి 1,42,00,000 రేషన్ కార్డులు ఉండడం వల్ల ఈ యొక్క అర్హులైనటువంటి నిరుపేద సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. అందులో రెవెన్యూ ఉద్యోగస్తులు మరియు పోలీసు డిపార్ట్మెంట్ వారు. అదనంగా ఈ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో భార్య ఉద్యోగస్తులు అయితే భర్త రేషన్ కార్డు పొందడము, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్త ఉద్యోగస్తులు అయితే భార్య రేషన్ కార్డు పొందడం వల్ల సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 42 లక్షల కుటుంబాల అదనంగా రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరు అనర్హుల్లో తేల్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఉంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని 42 లక్షల మంది రేషన్ కుటుంబాలకు రేషన్ పోతుంది, ఆ పక్కదారి పడుతుంది. ఆ రేషన్ను సామాన్య ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. మీరు నిన్న మానుకోట మండలానికి ప్రకటించిన 100 కోట్లలో కేసీఆర్, కేటీఆర్ ఇచ్చినవి, అప్పటి మంత్రిగా నేను, ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ తెచ్చినవే 99 కోట్లు. పాత శీల పలకాలకు, పాత పనులకు రంగులేసి కొత్తగా చేసినట్లు సంబరపడిపోకండి. మీకు సిగ్గనిపించడం లేదా అని మైబాద్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ 100 కోట్లలో 99 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, కేటీఆర్ గారు ఇచ్చినాయి, సత్యవతి రాథోడ్ తెచ్చినాయి.
శంకర్ నాయక్ గారు తెచ్చినే తప్ప ఇంకోటి కాదు. మీకు ఉదాహరణకు ఆ పేర్లని కూడా చెప్తాం. మేము తీసుకొచ్చిన రోడ్లను మళ్ళీ మార్చి శంకర్ నాయక్ గారు మేము ఇచ్చిన శిలాఫలకాలని మళ్ళీ వేశారు. ఇవాళ కాదు, ప్రభుత్వం వచ్చిన మొదటి శ్రీరామనవమికి వేం నరేందర్ రెడ్డి గారు మానకోటకు వచ్చినప్పుడు మురళీ నాయక్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎన్నికల ముందే నేను చెప్పాను, నరేందర్ రెడ్డి గారు మీరు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారుగా ఎంపిక కావడం చాలా సంతోషం, దానికి స్వాగతం పలుకుతున్నాం. మీరు ముందుగా చేయాల్సిన పని మానకోట అభివృద్ధికి కేసీఆర్ గారు ప్రకటించిన 50 కోట్ల రూపాయలు తిరిగి తెప్పించండి. వాటిని ల్యాబ్స్ అంటే రద్దు చేశారు, వాటికి అనుమతులు ఇప్పియండి వేం నరేందర్ రెడ్డి గారు అంటే ఈ రోజు వరకు కూడా అతి లేదు గతి లేదు. చైర్మన్ గా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు. అందులో దాదాపు 15 కోట్ల రూపాయల పనులు కూడా అయిపోయినాయి. కానీ ఇప్పటి వరకు వాటిని బిల్స్ ఇవ్వలేదు, ఆ 50 కోట్ల రూపాయలు తిరిగి తెచ్చుకోలేదు. అలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇక నోరుంది కదా అని మరి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం, మీ అసమర్థతను, మీ చాతగాని తనాన్ని మీరు గట్టిగా మాట్లాడి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తా ఉన్నాను. మీరు ఫైనాన్స్ మినిస్టర్, పవర్ మినిస్టర్, అందులో ఉప ముఖ్యమంత్రి, మీరు మేం చేసిన శంకుస్థాపనలకు మళ్ళీ రంగులేసుకొని శంకుస్థాపనలు చేసి 100 కోట్లు తీసుకొచ్చినామని ఇక ప్రగల్భాలు పలికితే ఇక సిగ్గనిపించట్లేదా? మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, సురేఖ, సీతక్క, వీళ్ళందరికీ మీకు సిగ్గనిపించట్లేదా మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసిన పనులకు? బట్టి విక్రమార్క గారు మేమేం చేయలేదండి, మీకు గుర్తొచ్చిందా ఆ రోజు మహిళల? అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడి కుదురు మండలం పాషర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21లో డ్రిల్ చేస్తుండగా ఒక్కసారిగా 20 మీటర్లు ఎత్తు వరకు ఎగిసిపడిన గ్యాస్. భయంతో పరుగులు తీసిన ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సిబ్బంది, చుట్టుపక్కల నివాస ప్రజలు. ఓఎన్జీసీ సిబ్బంది గ్యాస్ చాకచక్యంగా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందంటున్న గ్రామస్తులు. ఫైర్ డ్రిల్లింగ్ సైట్ చుట్టూ ఫైర్ ఇంజన్లతో గ్యాస్ను నిర్వీర్యం చేసిన ఓఎన్జీసీ సిబ్బంది. జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ లీక్ పై ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు. సీనియర్ పాత్రికేయులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన సతీమణి జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు. ఆత్మీయత, అభిమానంతో, ప్రేమతో వచ్చినటువంటి ప్రతి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అంటే మా సతీమణి స్మారకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మారకార్థం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే స్వతహాగా మేము చేయడంతో పాటుగా చాలామంది డోనర్స్, చాలామంది నా మీద నమ్మకంతో, ఆత్మీయతతో వచ్చినటువంటి చాలామంది పాకెట్ మనీ కార్యక్రమాన్ని చిన్న పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవరు కూడా సహాయం చేయాలన్నా, ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత అభినందనీయం, ప్రశంసనీయం. కాబట్టి 4 సంవత్సరాలు దాటినా
ఇంకా ఎన్నేళ్ళు అయినప్పటికీ ఇటువంటి సేవా దృక్పథం ద్వారా నడిచేటటువంటి కార్యక్రమాల ద్వారా జ్యోతి గాంధీ గారు అమరులై ఉంటారు. వారి స్మారకంగా వారి స్మరణలో ఈ కార్యక్రమంలో నడవడం ద్వారా మరింత మందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అభినందిస్తూ సోదరుడు గాంధీని అట్లాగే ఈ సందర్భంగా మరొక మారు 4వ వర్ధంతి లేకపోవడం చాలా ఒక జర్నలిస్ట్గా గాంధీ అన్న ఈ ప్రాంతంలో అనేక వార్తలు రాస్తూ మంచి విలేకరిగా కొనసాగుతున్నాడు. అట్లాగే టీచర్ కూడా చాలామంది విద్యార్థుల్ని మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ ప్రాంతంలో చాలామంది వాళ్ళ చేతుల మీద ఇంజనీర్ డాక్టర్లు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు చేసిన సేవ నిజంగా చాలా గొప్పది. స్వర్గీయ జ్యోతి యొక్క లేకపోవడం గాంధీ అన్నకే కాకుండా గోదావరికని ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాంధీ ఫౌండేషన్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి ఆల్రెడీ పేరు వస్తూ ఉన్నది. ఇంకా కూడా భగవంతుడు శక్తినిచ్చి గాంధీ అన్నకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వర్ధంతి మా బాబీ జ్యోతి గారు మా చిన్నప్పటి నుంచి మా క్లాస్మేట్, మా చిన్నప్పటి నుంచి మా దోస్త్ గాంధీ అన్న వారి టీచర్తో మాకు ఎంతో అనుబంధంగా ఉంది. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వ్యక్తితోనే ఆమె ఆశయాలను కూడా కొనసాగిస్తూ ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడికి, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లేరు కానీ అన్న విషెస్ ఇట్లా మన ఈ వెనక్కి చెప్పమని చెప్పి సంతాపం ఇట్లా తెలియజేయమని చెప్పారు. వారికి కూడా మక్కాన్ సింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా తమ్ముడికి కూడా ముందు కూడా మంచి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అందరు ముందుండి సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇచ్చినటువంటి జ్యోతి గారు నాకు తెలిసి 96-98 నుంచి సేవా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయనకు ఎంతో తోడు నీడగా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేసిన ఆయన కూడా విద్యాబుద్ధులు ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్పిన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండాలని గాంధీ సార్గా చేస్తున్న మంచి కార్యక్రమంలో మేమందరం కూడా ఎల్లవెల్ల తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాం. ఈనాటి గాంధీ జ్యోతి ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ చాలా సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి సోదరుడు, నా మిత్రుడు, పాత్రికేయుడు అయినటువంటి దయానంద్ గారికి, అదేవిధంగా ఈరోజు మరి సతీమణి జ్యోతి గారికి సంబంధించిన స్మారక కార్యక్రమం చేస్తున్న సందర్భానికి పెద్దలు సామన్న గారికి, కేశవన్న గారికి, మరి అన్నే సింగరేణి పేరు చాలామంది తక్కువ ఉంటుంది, సింగరేణి సీనన్ అంటేనే గుర్తుపడు సింగరేణి సీనన్న గారికి, అదేవిధంగా మా మొదటి వైస్ చైర్మన్ గోపాలన్నకు, బాలన్న నా క్లాస్మేట్ అయినటువంటి బాలు గారికి, శ్రీనివాస్ గారికి, పున్న శ్రీనివాస్ గారికి, సందీప్ భాయ్ గారికి, ఈ కార్యక్రమంలో ఉన్న మిత్రులందరికీ పాత్రికేయులకు నమస్కారం. వారు గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినప్పుడు మొదటి నుంచి కూడా మేమందరం కూడా భాగస్వాములు అయ్యేవారు. మన శ్రీనివాస్ గారికి, సామాన్య గారికి, మేము ఇక్కడ ఒక ప్రాంత నిరుద్యోగ పోరాట సంస్థ పెట్టి ఆనాడు పులిమోహన్ వాళ్ళందరూ పెట్టిన తర్వాత ఆ పరంపరను మేము కొనసాగించి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ తర్వాత పాత్రికేయులుగా రావడం, ముఖ్యంగా భద్రాచలం ఈవో రమాదేవి మీద పురుషోత్తంపట్నం గ్రామస్తులు ఆరోపణలు. అధికారి బాధ్యతగా ఏపీ రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణ. వెళ్ళి కోర్టు ద్వారా ఏదైనా ఇల్లీగల్ ఉంటే నువ్వు దాన్ని అడ్డుపడి చేయాలి తప్ప, ఎప్పుడో మాతో పాటు వచ్చినటువంటి ఎస్సీలు ఇవాళ లంబాడి కాలనీలో ఉన్నారు. వాళ్ళు కట్టినటువంటి ఇల్లు ఈ పుల్లమ్మ అనేటువంటి వ్యక్తి, ఆమె కూడా కట్టి 40 సంవత్సరాలు అయింది. మొన్న ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఎంఆర్ఓ గారు వచ్చి 10,000 రూపాయలు ఆమెకి ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి దాంట్లో ఆమె ఇల్లు కట్టుకోకుండా 2 సంవత్సరాలు ఒక పాకేసుకొని తాటాకు పాకలో నివసిస్తూ ఒక 2 గదుల ఇంటికి కట్టడానికి ఆమె కూతురు ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే ఆ డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుంటా ఉంటే నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్చకుల్ని, ఎంప్లాయీస్ని, అక్కడ ఉండే ఆటో వాళ్ళని, అక్కడ ఉండే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నీ రైటు ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి నీ హక్కు ఉంటే వాళ్ళే వచ్చి ఆపుతారు కదా. ఇది కదా చట్టం నీకొకటి మాకొకటి కాదు. చట్టాన్ని అందరం గౌరవించాలా. గౌరవించేటువంటి ఒక ఆఫీసర్ మీరు
ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేసి పైపెచ్చు మళ్ళీ మా మీద దౌర్జన్యం, ఆమె ఇంటికి వచ్చేసి ఆమెను కింద పడదోసేసి ఆమెని వేసుకున్నటువంటి పిల్లర్లు కోయడానికి చేసినది దౌర్జన్యమా? ఊళ్ళో వచ్చేసి ఆమె అంత దౌర్జన్యం చేస్తామంటే ఊరు గ్రామస్తులందరూ వెళ్ళారు, అడ్డుకున్నారు. గురు పౌర్ణమి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్ననాటి గురువులైన ఎం రామ్మోహన్ రావు సార్ పాదాలు కడిగి శాల్వా పుష్పాలతో సత్కరించుకోవడం జరిగింది. కొంచెం కనబడేటట్టు అన్న నువ్వు పూల చిన్న ఇక్కడికి వచ్చినాక వచ్చింది సార్ ఆలోచన ఇంకో దండ పట్టుకొచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పేదపూడి దగ్గర తాత్కాలికంగా వేసుకున్న గట్టు కొట్టుకుపోవడంతో 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. బూర్గు లంక, పేదపూడి లంక, అరిగెలవారిపేట, ఉడిమిడి లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు. నాటు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న లంకవాసులు. ఎప్పుడో తమ్ముడు గుడ్ మార్నింగ్ తెగిపోయింది ఎట్లా ఉన్నావు అతలున్నావా ఎప్పుడో తమ్ముడు గుడ్ మార్నింగ్ తెగిపోయింది ఎట్లా ఉన్నావు అతలున్నావా ఎప్పుడో. సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ జీవితం ఆదర్శప్రాయమని ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 100 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ రక్తదానంతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి అభినందనీయమని ఆమె ప్రశంసించారు. బండి సంజయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ప్రజాసేవకు అంకితం కావాలని సంధ్యారాణి కోరారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకి పండ్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై నత్త. బయట పెడితే జీవితం
పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ గోదావరిఖని కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదిగా మనం భావిస్తాము. ఎంతోమంది తలసేమియా వ్యాధిగ్రస్తులకి వారి యొక్క ప్రాణం పోయిట కొరకు, ప్రాణాల నుండి రక్షించుట కొరకు ఈరోజు మేము సైతం అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున 100 మందికి పైగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, బండి సంజయ్ అన్న ఒక సాధారణ సామాన్య కార్యకర్త నుండి కార్పొరేటర్ స్థాయి నుండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు ఒక సైనికుల్లాగా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ వారి స్థాయికి రావడం జరిగింది. వారి యొక్క రాజకీయ జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి పుట్టినరోజున ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బండి సంజయ్ అన్న భవిష్యత్తు లోపల ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, వారు ఉన్నతమైనటువంటి ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి, మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.